సింపుల్ కాన్సెప్ట్, పెద్ద హైప్ అయ్యే సినిమా కాదు. నేను అదే చెప్పా కదా, విజువల్ వండర్స్కి నేను 5కి 5 ఇస్తా, బట్ సినిమాకి 5కి 2 ఇస్తా. టీమ్ ఎఫర్ట్స్ అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. హాలీవుడ్ రేంజ్లో విజువల్స్ తీసుకురావడం, మంచు పర్వతాల్లో టేకింగ్, ఇదంతా కూడా చాలా బాగుంది. బట్ 2 hours 20 minutes నెరేషన్ అనేది బాగాలేదు. స్లో నెరేట్ చేయడం అనేది జనాలకు ఎక్కదు. ఆ స్లో నెరేషన్ కాకుండా కొంచెం క్రిస్పీ టైం, ఇప్పుడు కూడా వాళ్ళు ఏమన్నా ఛాన్స్ ఉండి కట్ చేసుకుని ట్రిమ్ చేయగలిగితే జనాలు ఖచ్చితంగా ఇప్పటికే ఆదరిస్తారు, అందులో డౌట్ ఏం లేదు. మన తెలుగు ఆడియన్స్ కంటెంట్ బాగుండాలి, కానీ చిన్న సినిమా పెద్ద సినిమా లేకుండా పైన కూర్చోబెడతారు. ఇది కూడా అలాంటి ఒక మంచి సినిమా, మంచి స్క్రిప్ట్ని జనాల ముందుకు తీసుకురావడంలో టీం ఫెయిల్ అయ్యారు అంటున్నా. కొద్దిగా I did not visit beach Miami, but I watched the movie Gami. So Vishwak Sen Gari movie, it's a cult movie and Vishwak Sen Gari ki. So many of the people said movie is not good. Yes, movie is an experience, that's it. So దాన్ని ఏమంటారు అంటే ట్రైలర్ చూపించింది వేరు. వాట్ ద ట్రైలర్ యూ వాచ్డ్ ఇన్ యూట్యూబ్, దట్ ఈస్ నాట్ రైట్. సో మూవీ ఏంటంటే ఫోబియా అండ్ ద సర్జరీ ఆఫ్ లోబాటమీ అనేటువంటిది ఆయన జీవితాన్ని ఏ విధంగా మార్చింది అనేటువంటిది మూవీ. సో కథనాల ప్రకారం మూవీ బాగానే ఉంది. మన ఈ కాగితం గారు మంచి కాగితాన్ని వదిలారు, ఐమాక్స్లో ఒక మంచి కాగితాన్ని వదిలేశారు. మూవీ ఈజ్ గుడ్. బట్ ఇప్పటికీ నాకు డైజెస్ట్ కాని విషయం ఏంటంటే, సైబీరియన్ టైగర్ అని విన్నా, వేర్ ఈస్ ద సైబీరియన్ లయన్, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఈవెన్ దో ఐ కుడ్ నాట్ ఫైండ్ ఇన్ గూగుల్ ఆల్సో. ట్రయింగ్ సెర్చ్ టు ఫైండ్ ద సైబీరియన్ లయన్, దట్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ గూగుల్ ఆల్సో, దొరకలేదు. సో దట్ ఈస్ మూవీ. సో విశ్వక్ సేన్ గారి యాక్షన్ బాగానే ఉంది. ఒక సీన్ కాడ ఆయన ఒరిజినాలిటీ బయటపడుతుంది. క్యారెక్టర్కి బియాండ్ ద క్యారెక్టర్ వస్తుంది. క్యారెక్టర్కి తగ్గట్టు రావాలి, కానీ బియాండ్ ద క్యారెక్టర్ వస్తుంది. మీకు పైసల రోగం ఉంది, వాళ్ళకు పైసల రోగం ఉంది, మీకు రివ్యూ రోగం ఉంది, నాకు రివ్యూ చెప్పే రోగం ఉంది. సో అది అనమాట, దానికోసం ఆయన ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అది వదిలేస్తే మిగతా మూవీ ఈజ్ గుడ్ అండి. ఇదే ఒకవేళ హాలీవుడ్ వాడు తీస్తే అబ్బా ఏం సినిమా అంటారు. ఓపెన్ హైమర్ ఏం సినిమా అన్నా అందరికి తెలిసిన కథనే కదా, వానేమో 100 కోట్లు ఇచ్చి పాడదగినారు దానికి. ఇలాంటి సినిమా కనీసం ఒక మూవీ చూసి ఒక 300 రూపాయలు టికెట్ అన్నా వద్దా, కనీసం చూడాలన్నా. తెలుగువాడు ప్రయత్నం చేశాడనేది వదిలేసి వాడు ఎవడో అంటాడు విశ్వక్ సేన్కి ఫ్లాప్ మూవీ అని అంటే, కనీసం సరే ఫ్లాప్ అని అంటే కదా, నీకు దమ్ము ధైర్యం లవడా లస్సుంది ఉంటే ఏమే ఒక మూవీ తీసి చూడు తెలుస్తుంది, ఒక షార్ట్ ఫిలిం తీసి చూడు తెలుస్తుంది. హౌ యువర్ మూవీ ఇంపాక్ట్ ఆన్ పీపుల్, నువ్వు ఎలా ఎంటర్టైన్ చేయగలవు. రివ్యూ ఈజ్ నాట్ గుడ్, జస్ట్ మీరు ఏంది మూవీ ఈజ్ ఎక్స్పీరియన్స్ అంతేగాని ఆయనకు బాగాలేదు కనీసం ఆయన ముఖం చూసి 100 కోట్లు పెట్టేవాళ్ళన్నా ఉన్నారు, 10 కోట్లు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఈయన రివ్యూ ముఖం చూసి ఎవడిస్తాడు, 1 రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు లేడు తొక్కలోది. సో మూవీ సో నేను చెప్తేది ఏంటంటే అండి, మీకు ఒకవేళ హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ప్లీజ్ గో వాచ్ ద మూవీ గామి. సో బట్ ఐ డిడ్ నాట్ విజిట్ బీచ్ మియామి, దట్స్ ఇట్. రైట్. కానీ అదరగొట్టేశాడు అసలు. ఆల్రెడీ 10 సినిమాలు తీసి ఇలాంటి గ్రాఫిక్స్లో మంచి ఏంటిది మంచిగా చాలా సినిమాలు చేసి ఉన్న అతనిలాగా అనిపించాడు. చాలా బాగుంది. కెమెరా కూడా చాలా బాగా విజువల్స్ అనేది క్యాప్చర్ చేయడం జరిగింది. హీరో పర్ఫార్మెన్స్ నా భూతో నా భవిష్యత్ అదరగొట్టేశాడు అఘోరా క్యారెక్టర్. సో బేసిక్గా అంటే విశ్వక్ సేన్ గారి సినిమాలు అంటేనే మాస్, ఆయన మార్క్ డైలాగులు ఉంటాయి. బట్ ఇది చాలా కొత్తగా ట్రై చేశారు ఆయన కెరీర్లో. ఎంతవరకు ప్లస్ అవుతుంది గామి ముందు, గామి తర్వాత విశ్వక్ సేన్ గారు? డైలాగ్ మాస్ అయితే ఆయన నార్మల్ లుక్కే మాస్ అక్కడ అఘోరా అనేది. డైలాగ్స్ అనేది ఏమి అంత మాస్ డైలాగ్స్ ఏం కాదు, మొత్తం మన స్టోరీలో ఇన్వాల్వ్. ఇప్పుడు గామి అనే దానికి గమ్యానికి చేరుకోవడమే స్టోరీ. ఆ డైలాగ్స్ అయితే అంత మాస్ ఏం లేవు, కానీ యాక్టింగ్ మాత్రం ఎరక్కొట్టేశాడు, చాలా బాగా చేశాడు. 5 years కష్టానికి ఈరోజు ఫలితం నిజంగా సూపర్. యాక్చువల్గా ఈరోజు శివరాత్రి, ఈ సినిమాలో చాలా సీన్స్ ఉంటాయి రాత్రి. ఇప్పుడు అలాగే మనకు వేసవికాలం, మనకి మొత్తం కావాలి మంచు కొండలు, ఇవి మొత్తం కొండల్లోనే బాగా తీశాడు, చల్లదనంగా ఉంచారు. నిజంగా ఒక 6 ఆర్టిస్టులు మాత్రం ఇరక్కొట్టేశారు యాక్టింగ్. చిన్నపిల్ల, అమ్మ, అక్కడున్న బామ్మ, అలాగే విశ్వక్ సేన్ గారు, హీరోయిన్ గారు, అలాగే 2 క్యారెక్టర్స్ ఉంటాయి జైల్లో, చాలా బాగా చేశారు. బీజిఎం అనేది కూడా చాలా బాగా ఉంది. నీకు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వేరే జానర్ ఫిల్మ్స్ అనుకో, ఇది అడ్వెంచర్ కాబట్టి అలా వెళ్తూ ఉంటుంది. ఆ బీజిఎం కూడా మనకి, ఆ బీజిఎం కన్నా ఈ సీన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాం. వేరే దానికైతే ఏమైనా చెప్పొచ్చు మనం, దీనికైతే బీజిఎం అంత సూపర్ బాగుంది. ఎలా కావాలో అలాగే ఇచ్చారు. బీజిఎం కూడా చాలా బాగుంది. ప్లస్ అయితే మాత్రం విశ్వక్ సేన్ అన్న యాక్టింగ్, అలాగే విఎఫ్ఎక్స్, స్టోరీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. బడ్జెట్లో అంత విజువల్స్ అప్సెట్ ఎందుకు అవ్వాలి?
టు బి ఫ్రాంక్ విశ్వక్సేన్ డిఫరెంట్ జానర్ తీసుకున్నారని మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి. ప్రతిసారి మాస్ అంటే కాదు, కమర్షియల్ అంటే కాదు, డిఫరెంట్ జానర్స్ వస్తేనే బాగుంటుంది టీఎఫ్ఐ కూడా. అంటే ఆయన చెప్పినట్టే ఫస్ట్ నుంచి ఫిలిం తెలుగు ఫిలింని రిప్రజెంట్ చేస్తుంది పాన్ ఇండియా లెవెల్లో అని చెప్పి ట్రూ చేస్తారు డెఫినెట్లీ డిఫరెంట్ మూవీ. 5 years కష్టపడి తీసారని చెప్పి విజువల్ పరంగా కానీ సో చూస్తున్నప్పుడు ఆ కష్టం కనిపించింది. డెఫినెట్లీ కనిపించింది. యాక్చువల్లీ ఆ డైరెక్టర్ ఉన్న జీల్ తెలుస్తుంది. 5 years ఆ మూవీని లాక్కుంటూ పోయారు. యాక్టర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ 5 years డెడికేటెడ్గా డైరెక్టర్ మూవీని తీసుకోవడం గ్రేట్ అండి. ఎవ్రీథింగ్ విజువల్స్ నుంచి, విఎఫ్ఎక్స్ నుంచి, మ్యూజిక్ నుంచి చెప్పింది ఏంటంటే చాలా లాగ్ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ డిఫరెంట్ జోనర్ మూవీ, మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. మీరు ఏదో కమర్షియల్ మూవీ లాగా పోయి ఏంది సినిమా స్టార్టింగ్లో కొంచెం బోరింగ్ ఉందని అంటే అది కాదు, అట్లా కాదు. ఈ మూవీ డిఫరెంట్ జోనర్. మీరు అట్లనే చూసి ఆడియన్స్ చూస్తే నచ్చుతుంది మీకు. అవార్డ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ యాక్టింగ్కి అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సినిమాకి బీజిఎం చాలా ఇంపార్టెంట్. అది అంత నేను చెప్పడం మర్చిపోయాను. బీజిఎం ఇస్ అబ్సల్యూట్లీ క్రేజీ బీజిఎం. ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ టు సే. హాలీవుడ్ లెవెల్లోనే ఉంది మ్యూజిక్ కూడా. నేను ఎప్పుడు హాలీవుడ్ లెవెలే ఎందుకంటున్నా అంటే ఆ జానర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, అందుకనే హాలీవుడ్ అంటాం. అలా అని చెప్పి మనం అంత బడ్జెట్లో తీయలేదు మూవీ, కానీ తక్కువ బడ్జెట్లో వెరీ గుడ్ టేకింగ్. యాక్చువల్లీ 3 క్యారెక్టర్స్ ఉన్నాయండి మెయిన్గా. విశ్వక్సేన్ గారిది చిన్న పాప ఉండే కదా, ఆమె పేరు నేను మర్చిపోయాను, సారీ ఫర్ దాట్. ఇంకో తుంబాడ్లో యాక్ట్ చేసిన ఒక పర్సన్ ఉన్నారు. ఆ మూడు క్యారెక్టర్స్లోనే మూవీ మొత్తం రివాల్వ్ అవుతుంది. ఆ 3 క్యారెక్టర్స్ని ఎలా కలిపారు అనేదే మూవీ యాక్చువల్లీ. చాలా బాగా లాస్ట్లో మీరు బాగా చూస్తే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ది మూవీ బేసిక్గా. మీరు యాక్చువల్లీ ఫోన్లో మధ్యలో చూసారనుకోండి, కొన్ని షార్ట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి అట్లా. అవన్నీ మీరు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. లేదండి, ఏముండదు. యాక్చువల్గా ఇది నేను చెప్పేది. హాలీవుడ్లో మనము మూవీని అబ్రప్ట్గా ఎండ్ చేస్తారు, చూస్తారా అని, అలానే ఈ మూవీ కూడా అబ్రప్ట్గానే ఎండ్ చేస్తారు. ఓకే, ఎడిటింగ్ కట్స్ కూడా అలానే ఉంటాయి. సో అది. అన్న గామి విశ్వక్సేన్ సినిమా ఎలా ఉంది? అన్న విశ్వక్సేన్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. ముందుగా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే మనకు రియల్గా మనకు మంచు కొండలు అనేది మనకు తెలియదు, చూసినట్టే రియల్ దగ్గర పోయినట్టు అనిపించింది. అక్కడ స్క్రీన్ ప్లే మొత్తం డైరెక్షన్ కానీ తీయడం అంటే మన మామూలు మాట కాదు, గట్స్ ఉండాలి. ఒక కెమెరా, ఒక హీరో, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ అందరూ ఒకటి చేసిరంటే ముందుగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే మనం హైదరాబాద్లో ఒక మార్నింగ్ 5 నుంచి ఒక 7 వరకు షూటింగ్ చేస్తాం, ఒక ఎండలా సలిలో చేస్తాం. అది కాదు, అది ఒక మంచు కొండలలో రియల్గా చెప్తున్నాం. మనం రియల్గా మన కళ్ళకి అద్దినట్టు అక్కడ ఉన్నట్టు అనిపించింది. నిజంగా ఈ సినిమా తీసుకు అక్కడ నుంచి డైరెక్షన్ చేసినట్టే మామూలుగా మాటలు కాదు. డైరెక్టర్ గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి సినిమా మళ్ళీ నెక్స్ట్ కెరియర్లో కూడా మంచి పెద్ద మూవీ తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. 5 ఏళ్ళు కష్టపడి తీసారు, అది కనిపించింది 100% అన్న, 100% అని చెప్తున్నా కదా. మనం ఒక 3 hours కూర్చొని చూస్తాం థియేటర్లో, ఆ 5 గంటలలో మనం ఒక సెకండ్ నిలవలేము. మనం ఒక్క సెకండ్ నిలవలేము. అలాంటి సినిమా మనకు ఒక 3 hours చూసినామంటే, ఆ 3 hours అంటే అలా 2.5 years కష్టపడి తీసారంటే ఒక సెకండ్ నిలవలేకపోతాం. అలాంటి సినిమా ఒక కెమెరా, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్ అంటే ప్రతి ఒక్కళ్ళు అక్కడ వీళ్ళు నిలవర్ చేయాలంటే మామూలు మాట కాదు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది ఒక లవ్ స్టోరీ సినిమా కాదన్న, ఒకటి మనకు ఒక భగవంతుని నమ్ముకున్న సినిమా ఇది. రియల్గా చెప్తున్నా, మనసు పూర్తిగా మనం చూస్తే మనకు అర్థమవుతుంది. విజువల్స్ నేను చెప్తున్నా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తామన్నా. సూపర్ ఉంది. శివరాత్రికి మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చునా. విశ్వక్సేన్ కెరియర్లో మళ్ళీ ఇలాంటి కథ వస్తుందో రాదు తెలియదు, ఆయనకి రాదు కూడా. అంటే వస్తుందో రాదో ఇది అదృష్టంగా భావించవచ్చు ఆయన. ఎందుకంటే ఆ కథ దొరకడం మన అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే అది అఘోర పాత్రలో మంచిగా అనిపించింది. అది ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుంటాడు, ఆ డ్రెస్లో మొత్తం లాస్ట్ వరకు అలానే ఉంటాడు. సగం స్టోరీ ఆయన చిన్నప్పుడుది ప్లస్ అలా బిడ్డది అన్ని కలిపి చూపిస్తాడు, అందరికి కలిపి చూపిస్తాడు. కానీ నీకు ఇక్కడ ఇది అని బోర్ అనేది లేదన్న. ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా. సూపర్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. గామి చూసారా? చూశాను. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. ఓకే, ఏం నచ్చింది అంటే సో బేసిక్గా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చారు? సో ఫైనల్గా ఎలాగా సాటిస్ఫై అయ్యారు? ఎక్స్పెక్టేషన్స్ అంటే ట్రైలర్ చూసి వచ్చాము. విజువల్గా బాగుంటుంది, స్టోరీ వైజ్ బాగుంటుంది అనుకున్నాము. బట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే విజువల్స్ చాలా అట్రాక్ట్ చేసాయి. బెస్ట్ విజువల్స్. అసలు ఆ బడ్జెట్లో అంత విజువల్స్ చేయడం ఇట్స్ రియలీ గ్రేట్. 5 years పట్టింది, కానీ వాళ్ళకున్న బడ్జెట్లో కూడా అంత చేయడం రియల్ చాలా గ్రేట్. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా సూపర్. స్టోరీ బాగుంది, కానీ అందరికీ నచ్చపోవచ్చు, కానీ స్టోరీ ఈజ్ వెరీ గుడ్, మంచిగా ఉంది. యాక్టింగ్ కూడా బాగుంది. ఆల్రెడీ ట్రైలర్లోనే అసలు కథ ఏంటనేది కొంచెం అక్కడ రివీల్ చేశారు. బట్ దీంట్లో ట్విస్ట్లు ఎలా అనిపించింది? ట్విస్టులు అంటే అంత పెద్ద షాకింగ్ ట్విస్ట్లు ఏముండదు. ట్రైలర్లో కొంచెం రివీల్ చేసినా కానీ మనకి లైక్ ఇప్పుడు కూడా మనం సినిమా చూస్తున్నప్పుడు కూడా ఏమవుతుందనే ఉంటుంది. ఎక్కడ మనకి బోర్ కొట్టదు, చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఓకే, అండ్ మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, చాందిని చౌదరి పర్ఫార్మెన్స్ లైక్ ఫైన్, కానీ విశ్వక్సేనే ఇంకా ఒక చిన్న పాప ఉంటుంది, ఆమె చాలా బాగా యాక్ట్ చేశారు.
వాళ్ళిద్దరైతే సూపర్ యాక్టింగ్. విశ్వక్ సేన్ కూడా బాగా యాక్ట్ చేశాడు. సక్సేన్ గారు అంటే మాస్ హీరో. మాస్ హీరో. సో బట్ ఈ సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఆయన ప్రీవియస్ సినిమాల కంటే ఈ సినిమానే నేనైతే కనెక్ట్ అయ్యాను. అది ఎంత మాస్ సినిమా అయినా అది అంత అనిపించలేదు. ఇదైతే చాలా బాగుంది. ఓకే, ఇది మీకు బాగా ఆహా అనిపించిన సిచ్యువేషన్స్ సినిమా? ఒక సీన్ ఉంటుంది లైక్ ఆ వాటర్లో హీరోయిన్ పడిపోయినప్పుడు పైనుంచి ఒక సీన్ పెడతారు. అది చాలా బాగుంది. అన్ని విజువల్సే బాగున్నాయి. విజువల్స్ అయితే సూపర్ ఉన్నాయి అన్ని. ఓకే, ఎక్కడ అంత బోర్ ఏం కొట్టలేదు. అంటే సరిగ్గా అర్థం కాలేదు, లాగ్ ఉంది అది ఇది అని అంటున్నారు జనం. అది మేబీ టైం పడుతుంది కానీ అర్థమవుతుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఓటీటీలో అయితే 100% హిట్ అయిపోతుంది. పర్ఫెక్ట్ సినిమా. ఓకే, అండ్ బిగ్ స్క్రీన్ మీద చూడాలంటారా లేకపోతే? స్క్రీనే పక్కా. స్క్రీన్ సౌండ్ ఉండకపోతే సినిమా అంత ఎక్కవచ్చు. మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడాలి మంచిగా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ.